ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. మంగళవారం జరిగే తుది పోరులో బెంగళూరుతో తలపడుతోంది. ఇప్పటి వరకు అటు బెంగళూరు ఇటు పంజాబ్ ఒక్క ఐపీఎల్ టోర్నీ కూడా గెలవలేదు. ఎవరు విజేతగా నిలిచినా అది చరిత్రే అవుతుంది. 18 సీజన్ల పాటు ఐపీఎల్ కప్పు బెంగళూరుని ఊరిస్తూనే ఉంది. ఈసారి కప్పు మనదే అంటూ ప్రతిసారి అభిమానులకు మాట ఇవ్వడం, ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లడం బెంగళూరుకు ఆనవాయితీగా వస్తుంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు చేజారిపోకూడదన్న కసి బెంగళూరు ఆటగాళ్లలో కనిపిస్తుంది. పైగా 18 అనేది కోహ్లీ జెర్సీ నంబర్ కూడా. ఇది 18వ ఐపీఎల్. సెంటిమెంట్ ప్రకారం కప్పు కొట్టే ఛాన్స్ బెంగళూరుదే అని అభిమానులు లెక్కలేస్తున్నారు. బెంగళూరు టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉండటం, కోహ్లీ నిలకడగా ఆడుతుండటం, బౌలర్లు సమిష్టిగా రాణించడం, అభిమానుల అండదండ ఇవన్నీ బెంగళూరుకు ప్లస్ పాయింట్స్. అయితే కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేయడం కూడా ఈ జట్టుకు ఆనవాయితీనే. అది బలహీనతగా మారకూడదు. మరోవైపు పంజాబ్ కింగ్స్ పై ముందు నుంచి ఎవరికి నమ్మకాలు లేవు. కానీ ఆ జట్టు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభారంభాల్ని అందిస్తున్నారు. ఇంగ్లీష్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. క్వాలిఫైయింగ్ 2లో ముంబై చేతిలో నుంచి మ్యాచ్ లాగేసుకోవడం వెనుక ఇంగ్లీష్ పాత్ర కీలకం. బుమ్రా ఓవర్లలో 20 రన్స్ కొట్టి ముంబై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. బ్యాటింగ్ లెవెల్ కూడా చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ జట్టుని ముందుండి నడిపిస్తున్న విధానం అబ్బురపరుస్తోంది.